మన నాని గారిది నెక్స్ట్ మూవీ వచ్చేసి సుజిత్ గారితో అయితే రాబోతుంది. కానీ రీసెంట్గా ట్విట్టర్లో ఒక బజ్ అయితే నడుస్తుంది. ఈ మూవీ అప్డేట్స్ వచ్చేసి నాని గారిది ప్యారడైజ్ మూవీ తర్వాతే రాబోతున్నాయని ఒక బజ్ అయితే నడుస్తుంది. ఇంకా ఈ మూవీకి మైనర్ అప్డేట్స్ మాత్రమే 2026లో ఫస్ట్ హాఫ్లో అయితే రిలీజ్ కాబోతుందని ఒక బజ్ అయితే నడుస్తుంది. ఇంకా దీనిపైన మూవీ టీం వాళ్ళు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు భయ్య, ఇది జస్ట్ ఒక బజ్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన మెహర్ నోలన్ గారు వచ్చేసి సాయి ధరమ్ తేజ్ గారితో ఒక మూవీని అయితే తీయబోతున్నారంట. ఈ మూవీ వచ్చేసి పక్కా కమర్షియల్ మాస్ ఫిల్మ్ అయితే తీయబోతున్నారని ఒక బజ్ అయితే నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ మూవీ అప్డేట్ త్వరలోనే రాబోతుందని అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే త్వరలో మన సాయి ధరమ్ తేజ్ గారిది సంబరాల ఏటిగట్టు కార్నేజ్ మూవీ తర్వాత ఈ అప్డేట్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారు వచ్చేసి అనిరుద్ మరియు నెల్సన్ గారి కాంబోలో ఒక సినిమాని అయితే తీయబోతున్నారంట. ఈ మూవీ పెద్ద మూవీ అయిపోయిన తర్వాత అయితే తీయబోతున్నారని ఒక బజ్ అయితే నడుస్తుంది. ఇంకా దీనిపైన ఎటువంటి అప్డేట్ కానీ మూవీ టీం వాళ్ళు కానీ రామ్ చరణ్ గారు కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడా పోస్ట్ చేయలేదు భయ్య, జస్ట్ బజ్ మాత్రమే నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ వచ్చేసి ఒక సినిమాటిక్ యూనివర్స్గా అయితే తీయబోతున్నారంట. ఒక 2 పార్ట్స్ ఫిలిం అయితే రాబోతుందని బజ్ అయితే నడుస్తుంది. ఈయన ఫ్యాంటసీ ఏంటో కానీ నాకు అర్థం కాదు భయ్య, ఈయన తీసిన ప్రతి సినిమా మాత్రం 2 పార్ట్స్ అయితే రాబోతుంది. మొన్న దాకా ఏమో కల్కి తీశారు, అది కూడా పార్ట్ 2నే. సలార్ తీశారు, అది పార్ట్ 2నే. ఇప్పుడు ఫౌజీ కూడా పార్ట్ 2లో అయితే రాబోతుందంట. ఇంకా నెక్స్ట్ మూవీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, చాలా యాంటిసిపేటెడ్ మూవీ అని SSMB 29 మూవీ గురించి ఒక్క అప్డేట్ కూడా మన రాజమౌళి గారు అయితే రిలీజ్ చేయలేదు. కానీ నవంబర్ మంత్లో అప్డేట్ రిలీజ్ చేస్తామని చాలా మంది అయితే చెప్తున్నారు. నవంబర్ 16th వచ్చేసి ఈ మూవీ టైటిల్ లాంచ్ అయితే కాబోతుందంట. ఈ లాంచ్ ఈవెంట్కి వచ్చేసి మన జేమ్స్ కెమెరాన్ గారు అయితే అటెండ్ కాబోతున్నారంట. ఈవెంట్ అంతా నడిచేది మాత్రం హైదరాబాద్లో అయితే నడుస్తుందని ట్విట్టర్లో ఒకటే బజ్ అయితే నడుస్తుంది భయ్య. ఇంకా దీనిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. చూద్దాం త్వరలో మూవీ టీం వాళ్ళు ఇస్తారేమో అని.